ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద వన్ దట్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. కారణం ఏమిటంటారేమో, ఒక భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, నేను మాట్లాడితే వాడు ఏం అనుకుంటాడో, నేను ఇలా మాట్లాడితే నేను వీడిని పోగొట్టుకుంటానేమో, నేను ఇలా మాట్లాడితే ఏ విధమైన స్పందన వస్తుందని ఒక్క నిమిషం ఆలోచిస్తూ, దట్ ఈస్ ద గ్యాప్. నిజమైన మనిషికి ఇంటెలిజెన్స్ అంటే హీ డస్ నాట్ వేర్ ఎనీ మాస్క్. దెర్ ఇస్ నో మాస్క్ ఎట్ ఆల్. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, అండర్స్టాండ్ దిస్. ఇన్ దిస్ న్యాచురలిస్టిక్ దిస్ వన్, ఒక్క మాట చెప్తాను, అన్యాచురల్ అయితే ఏమవుతుందో. మ్యానిపులేట్ చేస్తే చాలా సంతోషించాలి కదా, ఇన్ని రకాల కలర్స్ రోజులో వస్తాయని మాకేం తెలుసు, నువ్వు చేసావు కదా. కాదు మాస్టర్, when you manipulate you may have the form but you lose the fragrance అన్నాడు. నిజమైనటువంటి రోజుకి there is both form and fragrance. Artificial things lose the fragrance. You are form only. మనమందరము ఆకార మానవులం కానీ ఆచార మానవులం కాదు. Please understand, when once you become both form, fragrance are same. ఆ మనిషి నడిచొస్తుంటే ఆయనతో మాట్లాడాలనిపించాలి, అరే ఆయన వచ్చి కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది, వినాలనిపించాలి. అంతేకాని వాట్ యు స్పీక్, వై ఐఎమ్ ట్రైంగ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ వాట్ ఎవర్ ద పవర్ యూ హ్యావ్ గాట్ ఇట్, ద గ్రేటెస్ట్ పవర్ ఈస్ టు అండర్స్టాండ్ అదర్స్. ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్, పాసిబ్లీ వీ మిస్ ద హ్యుమానిటీ యాజ్ ఎ హోల్. అందుకని టు ఇంప్లిమెంట్ ది అబ్సల్యూట్ పవర్, నౌ కమ్ టు ద వర్డ్. వేర్ ఫ్రమ్ దిస్ హ్యాస్ కమ్? దిస్ ఈస్ నాట్ ఫ్రమ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్, దిస్ ఈస్ నాట్ ఫ్రమ్ Yale University or Stanford. This golden rule of your excellence to become one of the tops in the world comes from Yoga Vasishtha, or written by Valmiki and delivered by Vasishtha. You know what is it? He said, to be a top in the world, what is that required? Sputata, satyata, satta, samata, shanta, dhirata, nirvikalpata, maitri, karuna, kirti, aryata. Sputata, clarity. You want to have a purposeful life. You want to have the power. Most important. Sputata, are you clear of what you are talking? Are you clear of what you are doing? Many times, నేను నిన్ననే గీతం యూనివర్సిటీలో మాట్లాడుతూ ఓ మాట అన్నాను, మీకందరికీ కాలం యొక్క విలువ తెలియడం లేదు. ఎందుకు కాలం విలువ తెలియడం లేదని అన్నాను తెలుసా? దయచేసి మీరందరూ వినండి జాగ్రత్తగా. అన్నిట్లో కల్లా దేవుణ్ణి చూసినా చూడకపోయినా పర్వాలేదు, కాలం విలువ తెలుసుకోండి. పరమేశ్వరుడికి మరో రూపం ఏదైనా ఉందంటే కాలం. వెళ్లిపోయిన కాలం తిరిగి రాదు. కాలం ఏమిటో తెలుసా? దయచేసి వినండి. నువ్వు ఇన్ని గుండెల్లో చిల్లులు పెట్టావు తెలుసా అని అడిగాడు. Please understand, in how many hearts you have put the holes. They are irreparable. And you lost so many hearts. జీవితము చాలా అమూల్యమైనది. ఇలాంటి దాంట్లో మనం ఈ విధమైనటువంటి చేసి ప్రజల్ని, మనుషుల్ని పోగొట్టుకోవడం దేనికి? దయచేసి ఆలోచించండి. కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద వన్ దట్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. కారణం ఏమిటంటారేమో, ఒక భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, నేను మాట్లాడితే వాడు ఏం అనుకుంటాడో, నేను ఇలా మాట్లాడితే నేను వీడిని పోగొట్టుకుంటానేమో, నేను ఇలా మాట్లాడితే ఏ విధమైన స్పందన వస్తుందని ఒక్క నిమిషం ఆలోచించు. దట్ ఈస్ ద గ్యాప్. ఒక్క నిమిషం ఆలోచించు, నేను ఇలా మాట్లాడితే ఏమవుతుంది అనేది. దట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పవర్స్. ఫ్రమ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విల్ గో టు ద నెక్స్ట్. This is called as naturalistic intelligence. Naturalistic intelligence ante emto kaadu. To be natural is intelligence, you know, that is a wonderful thing. But what has happened today is, to be unnatural has become intelligence. Naturalistic intelligence lo you remain as you are. ఏ విధమైనటువంటి పైన ముసుగులు ఏమీ లేవు, ఏమీ ఉండకూడదు. నిజమైన మనిషికి ఇంటెలిజెన్స్ అంటే హీ డస్ నాట్ వేర్ ఎనీ మాస్క్. దెర్ ఈస్ నో మాస్క్ ఎట్ ఆల్. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, అండర్స్టాండ్ దిస్. ఇన్ దిస్ న్యాచురలిస్టిక్ దిస్ వన్, ఒక్క మాట చెప్తాను, అన్యాచురల్ అయితే ఏమవుతుందో దయచేసి వినండి. ఒకసారి నేను నెక్లెస్ రోడ్లో అక్కడ ఫ్లవర్ షో జరుగుతోంది. మీ అందరూ తెలిసే ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి మంచి ఫ్లవర్ షో జరుగుతుంది. సో ఫ్లవర్ షోకి వెళ్ళాను. అక్కడ చాలా చక్కటి గులాబీలు అవన్నీ ఉన్నాయి. ఒక దాంట్లోకి వెళితే ఏమి అరచేయంత గులాబీలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను అలా చూసి ఆనందిస్తుంటే ఆ
అతను వచ్చాడు, షాప్ ఓనర్. మాస్టారు, మీరు చాలాసేపు చూస్తున్నారు, మీకు ఆనందంగా ఉన్నట్టుంది, చూస్తే ఒక మాట చెప్తాను సార్. ఏమిటి చెప్పు అన్నాను. వాడు చెప్పింది యథాతథంగా దయచేసి వినండి. సార్, దిస్ ఈజ్ ఎ రెడ్ రోజ్, దిస్ ఈజ్ ఎ వైట్ రోజ్, దిస్ ఈజ్ ఎ లిలాక్ రోజ్, దిస్ ఈజ్ ఎన్ ఎల్లో రోజ్, అండ్ దిస్ ఈజ్ రోజ్ అన్నాడు. యు గాట్ ద పాయింట్? This is a red rose, this is a white rose, this is the yellow rose, this is the lilac rose, and this is rose. నేను అన్నాను, డూ యు నో వాట్ యు హావ్ సెడ్? ఎస్ సార్, నాకు తెలుసు మాస్టారు. ఎందుకంటే నేను అన్నది రోజు భగవంతుడు సృష్టించింది సార్, ఈ మిగతావన్నీ మేము మ్యానిపులేట్ చేశాం సార్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మ్యానిపులేటెడ్. ఏం మ్యానిపులేట్ చేసినందుకు చాలా గొప్పగా ఫీల్ అవ్వచ్చు కదా మీరు అన్నారు. గొప్పగా మీరు చూసారులే, ఈనాడు బోకేల్లో ఈ ఫ్లవర్స్ అన్ని ఇస్తే నాకు వాళ్ళ మాటలు జ్ఞాపకం వస్తాయి. ఏమన్నాడో తెలుసండి అతను, ఎంత చక్కగా అన్నాడో. మ్యానిపులేట్ చేస్తే చాలా సంతోషించాలి కదా, ఇన్ని రకాల కలర్స్ రోజులో వస్తాయని మాకేం తెలుసు, నువ్వు చేసావు కదా. కాదు మాస్టారు, వెన్ యు మ్యానిపులేట్ యు మే హ్యావ్ ది ఫార్మ్ బట్ యు లూజ్ ద ఫ్రాగ్రెన్స్ అన్నాడు. నిజమైనటువంటి రోజుకి దేర్ ఈస్ బోత్ ఫార్మ్ అండ్ ఫ్రాగ్రెన్స్. ఆర్టిఫిషియల్ థింగ్స్ లూజ్ ద ఫ్రాగ్రెన్స్, యు ఆర్ ఫార్మ్ ఓన్లీ. మనమందరము ఆకార మానవులం కానీ ఆచార మానవులం కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ వన్స్ యు బికమ్ బోత్ ఫార్మ్, ఫ్రాగ్రెన్స్ ఆర్ సేమ్. ఆ మనిషి నడిచొస్తుంటే ఆయనతో మాట్లాడాలనిపించాలి, అరే ఆయన వచ్చి కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది, వినాలనిపించాలి. అంతేకాని వాట్ యు స్పీక్. నేను ఎన్నోసార్లు చూస్తాను, చాలా చోట్ల చూస్తాను. ఈ మాట మీకు తప్పనిసరిగా చెప్పాలి. నేను మెడిసిన్లో ఉండగా నాకు ఫిజియాలజీ ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన దాదాపు ఫిజియాలజీ లెక్చర్లో 1.5 hours స్మోకింగ్ ఎఫెక్ట్స్ మాట్లాడాడు. గుండె ఇలా దెబ్బతింటుంది, మజిల్స్ ఇలా దెబ్బతింటాయి, ఊపిరితిత్తులు ఇలా చాలా ఏమి ఇలాబొరేట్గా బ్యూటిఫుల్గా చెప్పాడో తెలియదు. అయిపోయింది. ఒక నెలల తర్వాత నేనేదో మార్కెట్కి వెళ్ళాను, సూపర్ మార్కెట్కి. ఒక స్టేర్ కేస్ కింద ఇన్సిగరెట్ తాగుతున్నాడు. మాస్టారు, మీరే కదా సార్ సిగరెట్ వల్ల ఇన్ని అనర్థాలు అని చెప్పి మీరు తాగుతున్నారు ఏంటి సార్ అని అడిగా. బికాజ్ ఐ వాజ్ ఎన్ ఇడియట్. అదేంటి సార్ మీరు అట్లా ఇట్లా తాగుతా? అరే అది మీకు రా, నాకు కాదురా అన్నాడు. వెన్ వన్స్ యూ ట్రై టు ప్రీచ్ సమ్వన్ ఎల్స్ వాట్ యూ డు నాట్ డూ ఆర్ వాట్ యూ డు నాట్ ప్రాక్టీస్, పాసిబ్లీ దట్ వాల్యూ హ్యాస్ నో వాల్యూ. ఈనాడు ప్లాట్ఫామ్ మీద, అందుకనే ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, వేదిక మీద మాట్లాడేటువంటి నేను అనకూడదు కానీ మాటలు, పేపర్లో పడేటువంటి రాతలు దయచేసి నమ్మకండి. until unless you yourself has got an experience of that. అందుకనే విలువలన్నీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి న్యాచురల్గా ఉండండి మీరు. న్యాచురల్ మీన్స్ యూ లుక్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ హ్యావ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఏమిటో అని అడగచ్చు. ఏంటి సార్ మా ఒంటిని చెమట అంటారేమో. కాదు కాదు, దయచేసి ఆ ఫ్రాగ్రెన్స్ అంటే అర్థం ఒక చక్కటి చిరునవ్వు. ఆయన పక్కన నుంచోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఆవిడ పక్క ఎవరి దగ్గరైనా అనిపిస్తుంది అనుకోండి, దట్ ఈస్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అబ్బా ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎదురుగా వచ్చితేనే భయం. కారణం ఏంటంటారు? వీ లాస్ట్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ద లైఫ్. సో naturalistic intelligence is the one where you have tremendous fragrance of your existence. Then next comes the next intelligence, existential intelligence అంటారు. ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది 8వది. ఎగ్జిస్టెన్షియల్ అంటే ఏమిటో కాదు. ఫర్ మీ టు ఎగ్జిస్ట్, నాకు దాహం అవుతుంది, నౌ ఐ హ్యావ్ వాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ విల్ టేక్ ఇట్. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, ఐ విల్ ఫైండ్ అవుట్ వేర్ ద ఫుడ్ ఈజ్ అవైలబుల్ అండ్ దట్ ఫుడ్ దట్ సూట్స్ మీ. దిస్ కైండ్ ఆఫ్, ఎక్కడ నా ఆహారం ఉన్నది, ఎక్కడ నేను తాగవలసిన నీళ్లు ఉన్నాయి, ఇది కూడా ఇంటెలిజెన్స్ అని ఎందుకన్నారంటే, నీకు దాహం వస్తే ఇష్టం వచ్చినతో తాగమని కాదు, ఎక్కడ తాగాలి, ఏ విధమైన నీరు తాగాలి, దానివల్ల నాకు ఏమి అనర్థాలు రావు కదా అని అనుకునేటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్లో? ఒకసారి ఒక స్కూల్కి నేను August 15th అంటే ఇది పిలిస్తే వెళ్ళాను.
జెండా వందనం అంతా అయిపోయింది, ఏదో మాట్లాడు. ఎదురుగ్గా స్టూడెంట్స్ అందరు నుంచొని ఉన్నారు. మీకు తెలుసు కదా, వాళ్ళందరూ లైన్స్లో నుంచుంటే మొట్టమొదట నుంచున్న వాళ్ళని హెడ్ బాయో హెడ్ గర్ల్ ఏదో అంటారు. వాళ్ళందరూ నుంచొని ఉన్నారు. మాట్లాడడం అయిపోయింది. మేడం గారు, ప్రిన్సిపల్ గారు అంటే ఒక్కసారి మీతో మాట్లాడాలండి అన్న. ఏంటండి డాక్టర్ గారు అన్నారు. మీ హెడ్ బాయ్స్ హెడ్ గర్ల్స్ని చూసారా అన్న. ఏం చూశానండి, నాకు తెలియదే ఉందన్న. ఒక్కళ్ళకి ఆరోగ్యం లేదండి, ఒక్కొక్కడు ఇంతలా ఉన్నాయండి. వాడు నిజంగా హెడ్ బాయ్, లడ్డు బాయ్ అన్నమాట. అప్పుడు ఆవిడన్న మాట ఏంటంటే, మీరు ఆలోచించండి డాక్టర్ గారు, ఏం చెప్తామండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఈ మ్యాక్డొనాల్డ్స్, ఈ డామినోస్, ఈ పిజ్జా హట్స్ పంపిస్తే పిల్లలు ఇలా కాకుండా మరి ఏమవుతారు సార్ అని అడిగి. అంటే తల్లిదండ్రులు ఆర్ ద రెస్పాన్సిబుల్. కానీ తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ అంటే ఒక వయసులో వచ్చింది. ఇప్పుడు కూడా నువ్వు వెళ్తే నేనేమనాలి? ఇప్పుడు నాకు తెలుసు కదా అలా ఉంటాం అనేది అనారోగ్యం, బట్ స్టిల్ యూ ఎంజాయ్. అందుకని ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ మీన్స్ ద ఇంటెలిజెన్స్ దట్ మేక్స్ యూ టు ఎగ్జిస్ట్ ఇంటెలిజెంట్లీ అండ్ హ్యాపీలీ. దట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్. ఆఖరి ఉన్నది ఏదో ఉంది తెలుసా? ఇది నిజంగా మీలో ఒక్క మనిషి అయినా అచీవ్ చేస్తే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద యూనివర్స్. ఐ కెన్ సర్టన్లీ టెల్ యూ. దిస్ ఈస్ కాల్డ్ ఎ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. Many of us do not think spirituality is also intelligence. But of course, without spiritual intelligence, no other intelligence works. No other intelligence works. What is this intelligence? నేను ఎక్కువసేపు కాలం తీసుకోకుండా ఇది ఎందుకంటే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఉదంతం చెప్పి తీరాలి. దయచేసి వినండి. మీరందరికీ తెలుసు జయదేవుడు. జయదేవుడు ఒకసారి రాజస్థానంలో రాజుగారు జయదేవుని యొక్క అష్టపదులు, ఆ గీతాలన్నీ విని జయదేవుడికి, నేను అయ్యా మీరు మరేమీ అనుకోవద్దు, నేను ఇంత బంగారాన్ని అంతా మీకు ఇస్తున్నాను, దయచేసి మీరు తీసుకోండి ఆ సంపదని. జయదేవుడు వద్దంటాడు. నా సంతోషం కోసం తీసుకోండి అని మూట కట్టిస్తే మూట కట్టి ఇట భుజాన్ని వేసుకొని వెళ్తుంటాడు జయదేవుడు. ఇది గమనించినటువంటి దొంగలు ఈ చేత్తో పట్టుకున్నాడు కదా జయదేవుడు, ఈ చేతులోంచి లాక్కోవడం ఎలాగో తెలియక చేతులు రెండు కట్ చేసి రెండు చేతుల్ని ఖండించి ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. జయదేవుడు అలా చూస్తూ ఉంటాడు. చేతుల్ని రక్తం గారుతుంటే కింద పడిపోతాడు. అక్కడ వచ్చిన జనం ఎవరో జయదేవుని గుర్తుపట్టి రాజుగారికి చెప్పి అక్కడికి సపర్యల కోసం అంతా పంపిస్తారు. జయదేవుడు అంతఃపురంలో ఉండి ఒక్కసారి రాజుగారు బాధపడతాడు. ఏమండి మీ చేతులు ఇలా అయిపోయాయని బాధపడతాడు. జయదేవుడు ఏమన్నాడో తెలుసా? నేను ఎవరి దగ్గర ఏది తీసుకోనని ఆ కృష్ణ పరమాత్మ ముందు నేను ప్రతిజ్ఞ చేశాను. మీరు నాకు చేతుల్లోకి వద్దనని ఇచ్చారు, ఇవి పాపపు చేతులని ఆయనే ఖండించాడు. నేను ఎవరిని తప్పు పట్టనన్నాడు. నేను ఎవరిని తప్పు పట్టనన్నాడు. ఆహా మహానుభావ, ఏమయ్యా నువ్వు? ఇంత లోపల జరిగింది ఏమిటంటే, ఇలా జరిగింది అనే సంగతి తెలుసుకొని రాజభటులు ఈ దొంగలనిద్దరిని పట్టుకొని తీసుకొస్తారు. అక్కడ ఎదురుగా జయదేవుడు ఉంటాడు, యువతల దొంగలు ఉంటారు, రాజుగారు ఉంటారు. ఇక చూడండి, దొంగలకి వణుకు పుడుతుంది, మమ్మల్ని గుర్తుపడతాడు, ఈయన ఏమన్నా చేస్తాడేమో, ఇంకా ఎట్లయినా సరే ఈయన కారాగారం చేస్తారని ఉడికిపోతుంటాడు. జయదేవుడు ఏమంటాడో తెలుసా? అయ్యా, వారికి ఈ జీవిత అవసరం కోసం కొంత ధనము అన్నీ కావాల్సి ఉంది, వాళ్ళకి ఇచ్చి పంపించండి అంటాడు. ఆశ్చర్యపోతారు. ధనం ఇస్తారు. ఇస్తే చూడండి, మీరు ఇప్పుడు జరిగినటువంటి గమ్మత్తు ఏమిటో చూడండి. ధనం అంతా ఇచ్చిన తర్వాత రాజభటులు ఆ దొంగల్ని బయటికి దొంగల్లా అనుకున్న వాళ్ళని బయటికి పంపించి వాళ్ళకి కావలసిన డబ్బులు ఇచ్చి అంతా పంపిస్తుంటే, అదేమిటి జయదేవుడి చేతులు కట్ చేశారు, మీరేమో దొంగలని నిర్ధారింపబడ్డారు, అయినా సరే ఆయన ఏం కాకుండా మీకు ధనం ఇప్పించాడే, అసలు ఏమిటి మతలబు అని అడుగుతారు. ఆ దొంగలు ఏమంటారు తెలుసా? జయదేవుడికి మేము ఎప్పుడో మంచి చేశాం సార్, అందుకని ఆయన మాకు ఇచ్చేసాయంటారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్ వితౌట్ అ ఫ్రాగ్రెన్స్. చూశారు లేదో? ఆహా, అలాగా.
అలా అనుకుని వీళ్ళిద్దరూ ఆ ధనం అంతా తీసుకొని అప్పుడు జయదేవుడి దగ్గర దొంగిలించి అంత ఆనందంతో పరిగెడుతూ ఉంటారు. ఒక్కసారి కొండ మించి కింద పడతారు, ఇద్దరు మరణిస్తారు. ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళి జయదేవుడికి చెప్తారు, మీకు దొంగతనం చేసి సంపదను తీసుకుని వాళ్ళిద్దరూ మరణించారని. జయదేవుడు ఏమంటాడో తెలుసా? అయ్యయ్యో, జయదేవుడి దగ్గర సహచర్యంలో జయదేవుడి పక్కన నడిచి జయదేవుడి పక్కన ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇంత పెద్ద శిక్ష పడిందా? ఇక నా దగ్గరికి ఎవరు రారు, నేను ఇద్దామనుకున్నా నా దగ్గర రారు, వాళ్ళ నిజంగా నా పేరు వల్ల వాళ్ళు చనిపోయారని బాధగా ఉంది రాజా అంటాడు. దట్ ఈస్ ద స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. రిమెంబర్ వన్ థింగ్, ఏనాడే గనక అవతల మనిషిలో పరివర్తన వచ్చేటట్టు మన గుణగణాలు ఉంటాయో దట్ ఈస్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఈ 9 ఇంటెలిజెన్స్లను తీసుకోవటమే ద పవర్. When once you come to this, we shall come to the last aspect of that. How do you really proceed implementing your power? How do you proceed? Now I told you about get, I told you about absolute, and I told you about power. We have seen that gap. What is this? How do we get it? How do we implement it? Please, my dear friends, మొట్టమొదటగా వీటన్నిటిలో గ్యాప్ను చూస్తున్నప్పుడు మనిషి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో చూడాలండి. ద రియల్ పవర్ ఈజ్ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్. ఈ ఇంటెలిజెన్స్ అంతా క్రోడీకరిస్తే నీలో రావలసినటువంటి ఆ దృష్టి బాగుండాలి. దృష్టి అంటే ఏమిటంటారేమో చెప్తాను వినండి. ఈనాడు 99% సరి అయిన దృష్టి లేదు. ఎందుకంటున్నానో మీకు తెలుసు. మన దృష్టిలో అసలు దృష్టే సృష్టి నిజం మాడితే ఎందుకు ఈ దృష్టి ఈ విధమైన యాటిట్యూడ్ అయిపోయింది? పెద్ద చిన్న అందరికీ దృష్టి ఎందుకు ఒక విధమైన వక్రంలో వెళ్ళిపోయింది? ఒక్కసారి చెప్తామేనండి. ఒకసారి ఒక పెద్ద గులాబీ పువ్వు తీసుకొచ్చి చాలా అందమైంది. ముగ్గురు, ఒక పిల్లవాడు, ఒక 25 ఏళ్ల యువకుడు, ఒక 70 ఏళ్ల పెద్దవాడు, ముగ్గురు నుంచున్నాడు. యువతలు ఆయన అన్నాడు, బాబు నాన్న ఈ గులాబీ పువ్వు చేతిలో తీసుకోరా అన్నాడు. ఆ చిన్న పిల్లవాడు 6-7 ఏళ్ళు కదా, వాడి చిన్న చెయ్యి ఇంత పెద్ద గులాబీ పువ్వు. అబ్బా అంకుల్ ఎంత అందంగా ఉంది ఈ గులాబీ పువ్వు, ఎంత సాఫ్ట్గా ఉంది, ఎంత చక్కటి ఫ్రాగ్రెంట్గా ఉంది, నాకు ఇస్తారా అని అడుగుతాడు. చాలా సంతోషం రా నాన్న ఇక్కడ పెడతాడు. ఆ 25 సంవత్సరాల వాడిని తీసుకోరా గులాబీ పువ్వు అంటాడు. వాడిని తీసుకోని అంటాడు. వీడేమో వెంటనే తీసుకున్నాడు, వాడు నేను తీసుకోని అంటాడు. అదేమిటి అంత చక్కటి గులాబీ పువ్వు తీసుకోని అంటామని. అలాంటి గులాబీ పువ్వు ఇచ్చే ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది సార్. హీఈస్ ఎ రూయిన్డ్ ఫెలో. దట్ మీన్స్ ఈ గులాబీ పువ్వు వాడికి ఎప్పుడుదో ఉన్న స్మృతిలోకి వచ్చి దట్ హీ రిఫ్యూజెస్ టు ఎంజాయ్ ద ఫ్లవర్. ఇక చూడండి 70 ఏళ్ళ సార్ మీకు ఈ గులాబీ పువ్వు తీసుకోండి సార్ అన్నాడు. ఆయన చేతిలో తీసుకున్నట్ట. బాగుంది కానీ ఇది పబ్లిక్ గార్డెన్స్లోదా షిరిడీలోదా ఎక్కడైతే నీకెందుకురా? ఆయనకి కంపారిజన్. వెన్ వన్స్ యు గ్రో యూ విల్ డిపెండ్ టోటలీ కంపేరింగ్ పీపుల్. ఐ డోంట్ నో, న్యాయంగా మాడితే గార్డెన్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి కానీ ఈ పువ్వు బాగుందా ఆ పువ్వు బాగుందా, యూ విల్ నెవర్ ఎంజాయ్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్ టైం. ఎందుకు కారణం అంటానే మామూలుగా అని కాదు. ఇప్పుడు చాలా మంది నేను కాలేజీలో చూస్తా, ఆ మాస్టర్ బాగా చెప్తారు, ఈ మాస్టర్ బాగా చెప్తారు, ఆ పాట బాగుంది ఈ పాట బాగాలేదు. నిజానికి అన్ని పాటలు బాగున్నాయి, అందరు మాస్టర్లు బాగున్నారు, నువ్వే బాగాలేదు. ఎందుకు కారణం అంటే నువ్వు వినేదాన్ని ప్రేమిస్తే అన్నీ బాగుంటాయి, నువ్వు వినేదాన్ని ప్రేమించకపోతే ఏది బాగుండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యాటిట్యూడ్ ఇదే కనుక వచ్చినప్పుడు హౌ డు వీ ఇంప్లిమెంట్? If you note down whatever I am going to say, at the end of the gap, get absolute power, you will be on the top of the existence. You will become a role model. Listen to me. How do we go about it? ఇది హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ కాదండి. కానీ హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ గురించి చెప్పే ముందు కూడా ఈ ఇంటెలిజెన్స్లో చిన్న భాగం కాబట్టి చెప్పి ముందుకెళ్తాను. ఒకసారి హార్వర్డ్ యూనివర్సిటీ డీన్స్ ఆఫీస్ ముందు
ఇద్దరు వృద్ధ దంపతులు కూర్చొని ఉన్నారట. పాపం కోటు సరిలేదు, అంత బాగలేదు. ఇద్దరు ఆల్మోస్ట్ 75-80 years ఇద్దరు దంపతులు కూర్చొని ఉన్నారు. ఎక్కడ? హార్వర్డ్ డీన్స్ అపాయింట్మెంట్ కోసం. డీన్ మొట్టమొదటి నాకేమీ అసలు టైం లేదన్నట్టు, ఒక్క 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతామని. సరే లోపల రండి అంటాడు. వాళ్ళు వచ్చి చూసి, వాట్ కెన్ ఐ డూ అంటాడు డీన్. ఏమీ లేదు, వీ వాంట్ టు డొనేట్ సమ్ థింగ్స్, డూ యూ హ్యావ్ ఎనీ ప్రాజెక్ట్స్ అని. డీన్ పైన నుంచి కింద చూస్తారు, వీళ్ళకి బట్టలే సరిగా లేవే, వీళ్ళు హార్వర్డ్లో ప్రాజెక్ట్స్ చేస్తారా? ఆల్ రైట్ సార్, టెల్ us ఎనీ ప్రాజెక్ట్స్ వాట్ యూ హ్యావ్ గాట్. వీ హ్యావ్ గాట్ ఎ లైబ్రరీ ప్రాజెక్ట్ విచ్ కాస్ట్ అబౌట్ $1 million. ఎనీథింగ్ ఎల్స్? We have got a projects for R&D development, everything which costs about $1 billion. Anything else? దీనికి పిచ్చెక్కిపోయింది. వీళ్ళు పిచ్చాళ్ళ, నే పిచ్చాళ్ళ. ఎందుకంటే లైబ్రరీ చెప్తే $1 million వాట్ ఎల్స్ అంటాడు, R&D డిపార్ట్మెంట్ $1 billion అంటే వాట్ ఎల్స్ అంటాడు. ఏంటిదంతా గమ్మత్ అనుకొని, ఎక్స్క్యూజ్ మీ, యూ బోత్ ఆర్ వేస్టింగ్ మై టైమ్, అండ్ నాట్ ఓన్లీ దట్, యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ హార్వర్డ్ యూనివర్సిటీ. యు మే నౌ లీవ్. ఈ ఇద్దరు బయటకు వస్తారు. యు నో దట్ వైఫ్ అండ్ హస్బెండ్ వాట్ దే వర్ టాకింగ్. ద పూర్ ఫెలో డజంట్ నో వై వీ ఆర్ హియర్. అవర్ సన్ స్టడీడ్ హియర్ అండ్ బికేమ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద కంట్రీ, అండ్ వీ వాంట్ టు డూ సంథింగ్ బ్యాక్ టు హార్వర్డ్ యూనివర్సిటీ. దిస్ మ్యాన్ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ అవర్ హార్ట్. And now listen, my dear friends. You know what the wife says? Now let us leave this west coast, let us go to east, right into the California, both this old couple land. Let us build a university which competes with the Harvard University. That is the Stanford University. Imagine that. There are 2 mistakes that have happened. First of all, do not underestimate others. Whoever is sitting in front of you, do not think they do not have any capacity or do not have any strength. Our greatest worry is, no, he may be a giant. Oka Vamanavataram కూర్చున్నాడే ఎదురుగా నిన్ను మింగటానికి. Please understand all this. Give value to the people in front. And not only that, when you lose them, you lose forever. Today, one of the strongest competitors for Harvard is Stanford. People are crazy to join. Why I am trying to say all these things is, whatever the power you have got it, the greatest power is to understand others. If you do not understand, possibly we miss the humanity as a whole. Andukani, to implement the absolute power, now come to the world. Where from this has come? This is not from Harvard Business School. This is not from Yale University or Stanford. This came, this golden rule of your excellence to become one of the tops in the world comes from Yoga Vasishta, or written by Valmiki and delivered by Vasishta. You know what is it? He said, to be a top in the world, what is that required? Sputata, satyata, satta, samata, shanta, dhirata, nirvikalpata, maitri, karuna, kirti, aryata. Sputata, clarity. You want to have a purposeful life. You want to have the power. Most important. Sputata, are you clear of what you are talking? Are you clear of what you are doing? Many times, నేను నిన్ననే గీతం యూనివర్సిటీలో మాట్లాడుతూ ఓ మాట అన్నాను, మీకందరికీ కాలం యొక్క విలువ తెలియడం లేదు. ఎందుకు కాలం విలువ తెలియడం లేదని అన్నాను తెలుసా? దయచేసి మీరందరూ వినండి జాగ్రత్తగా. అన్నిట్లో కల్లా దేవుణ్ణి చూసినా చూడకపోయినా పర్వాలేదు, కాలం విలువ తెలుసుకోండి. పరమేశ్వరుడికి మరో రూపం ఏదన్నా ఉందంటే కాలం. వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు. కాలం ఏమిటో తెలుసా? దయచేసి వినండి. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నారు, సంవత్సరం పాటు కష్టపడి 1-2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి. యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ 1 or 2 సబ్జెక్ట్స్.
అయ్యయ్యో సంవత్సరం అంతా చదివానే నాకు 2 సబ్జెక్ట్స్ పోయాయి అనుకుంటే సంవత్సరం కాలం విలువ తెలియదు. ఆల్ రైట్, కమ్ టు దట్. ఇక్కడ చాలా మంది గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఈవెన్ లేడీస్ ఉన్నారు who are mothers and everything. Please understand, a pregnant mother who delivers 1 month before and the baby is declared premature, and the incubator, the anxiety of mother, అయ్యో ఈ బిడ్డ ఇంకో మంత్ గర్భంలో ఉంటే ఎంత బాగుండేది, she cries. That is the value of 1 month. My dear friends, when I was once in Nizam's Institute, ఒక ఆయన, he is only an editor of a weekly. He came to my hospital with blood pressure and diabetes, everything. అదేంటి మాస్టర్ మీరు చక్కగా హాయిగా పత్రిక నడుపుతున్నారు, మంచి పేరుంది, మీకేంటి బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్? యు నో వాట్ హీ సెడ్? ఏం చెప్తాను డాక్టర్ గారు, ఒక వారం పత్రిక వచ్చిందంటే ఇంకో వారం తన్నుకుంటూ వస్తుంది. ఆ వారంలో పేజీలు ఎలా నింపాలా, ఏమి వార్తలు వేయాలా, నలుగురు చదివేటట్టు చెయ్యాలి అని ఎంత బాధపడతాం. ఎవ్రీ వీక్ ఇస్ అ డెలివరీ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ పెయిన్ ఫర్ మీ. దట్ ఈస్ వై ఐ గాట్ హైపర్ టెన్షన్. 1 వీక్ వాల్యూ మీరు తెలుసుకోండి దయచేసి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 వీక్? యు ఆస్క్ ద ఎడిటర్. ఆల్ రైట్, కమ్ టు దట్ 1 minute. You are coming to the hospital with 1 patient, 1 hour or 1 minute, and serious. డాక్టర్ని అడుగుతారు, ఏమండి మా పేషెంట్ ఎలా ఉన్నారు? చెప్పలేము కొన్ని గంటలు దాటితే తప్ప. అంటే అర్థం మనసులో ఏమనిపిస్తుంది? ఆ గంటలు ఎలా ఉన్నాయి, ఆ గంటల్లో ప్రాణం ఉంటుందా ఉండదా, ఆ గంటల్లో ప్రాణం వెళ్ళిపోతుందేమో. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దోస్ అవర్స్? ఇప్పుడు గంటలు గంటలు కూర్చొని గాసిప్ కొడతారు. పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైమ్ ఎట్ ఆల్. అక్కడి నుంచి ఇంకా వద్దాం. విల్ కమ్ టు ది 1 second importance. 1 second. Recently, I think you all must have seen also and noticed, outer ring road, you go at 140 kilometers on the motorbike. Tuck, at a lorry comes and you will have a head on and everything. You jump and finally all gone. In 1 second, life is gone. What is the value of 1 second? Come to the last step. Remember, you and I watch Olympics. What is the difference in running or swimming between a gold medalist, bronze medalist and it is 0.01 milliseconds. Do you worship the minutes and hours like that? If you really worship the minutes and hours, our lives will not be like this. కానీ మనం చేసేది ఏంటి? బస్ స్టాండ్కి వెళ్తాం, ఏమండి విజయవాడకు నిజామాబాద్కు బస్సు ఎప్పుడండి అని అడుగుతారనుకోండి. ద బస్ ఈజ్ డిలేడ్ బై 1 hour. ఏంటండి ఆర్టీసీ, అది ఎప్పుడు బాగా పనిచేసింది కనుక. కీప్ ఆన్ స్కోల్డింగ్ ద ఆర్టీసీ రైట్ లెఫ్ట్ బికాస్ ద బస్ ఇస్ డిలేడ్. యూ గో టు ద రైల్వే స్టేషన్, ద ట్రైన్ ఈజ్ డిలేడ్ బై 15 minutes. రైల్వేస్ ఎప్పుడు అంతే, నేను వెళ్ళి నమ్ముకొని అసలు రాకూడదు. యూ స్కోల్డ్ ద రైల్వేస్. ఇంకా మా ప్రొఫెషన్ గురించి చెప్తా. యూ బ్రింగ్ ఎ పేషెంట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ద డాక్టర్ ఈజ్ ఆన్ ద రౌండ్స్ ఆర్ ఎనీథింగ్. సార్ డాక్టర్ గారు వస్తారండి రౌండ్. ఏంటంటే డాక్టర్లు ఎప్పుడు ఉండరు వీళ్ళు. That means you want everybody to be at your beck and call and you do not have discipline. What a great paradox. కాలము డిసిప్లినే తెలియనప్పుడు జీవితానికి విలువ తెలియనే లేదు. చివరికి ఔన్నత్యము, మనిషికి ఉన్నతత్వం రమ్మనమన్నా రాదు. Understand, my dear friends, the person of clarity means clarity of the knowledge and he has got the clarity of his plans of time. Sputata satyata. Satyata means, here you are all young friends. Please understand, at no point you will be dishonest. Please understand. Dishonest మీద ఒక జరిగినటువంటి లైవ్ థింగ్సే మీకు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. How much dishonesty is going to, you will have to pay the dividends. Please take care of it. Manhattanలో, న్యూయార్క్లో about 3 years ago, there was a talk and everything. Talk was over. One young fellow came, an engineer came to me. మాస్టర్ 5 నిమిషాలు మీతో మాట్లాడాలి సార్. హీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆల్ రైట్, కమ్. ఒక పక్క రూమ్లోకి రండి సార్, దయచేసి మీరు చెవులతో కాదు గుండెలతో వినండి. ఇది హౌ మచ్
ఇట్ మేక్స్ యూ ఏ డిఫరెంట్ పర్సన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సెడ్ ఇట్. రామా బాబు అని చెప్పి పక్క రూమ్లో తీసుకెళ్ళి చెప్పు. అతను చెప్పలేదు సరిగదా, స్టార్టెడ్ క్రయింగ్ లిటరల్లీ. ఐ సెడ్ కమ్ ఆన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? మాస్టర్ చాలా కష్టంగా ఉంది సార్ అన్నాడు. ఏమైంది నీకు, వాట్ ఇస్ ద ప్రాబ్లం? నేను ఐఎమ్ అన్ ఎంటెక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను IBM సింగపూర్కి సెలెక్ట్ అయ్యి వెళ్ళాను సార్. కానీ నేను రాసినటువంటి నా రెజ్యూమేలో ఐ హ్యావ్ ఐస్డ్ ఇట్. యు నో వాట్ ఈస్ మెంట్ బై ఐసింగ్? Icing means you are trying to